చంద్ర, ఏంటో చూస్తూ నిల్చున్నావు? రా కూర్చో. సామాన్య, నీ డ్రెస్ చాలా బాగుంది. చంద్ర, నువ్వేంటి ఇక్కడ? పద్దు, ఏంటి ఇంకా నిల్చున్నారు? అల్లుడి గారు కూర్చోండి, కూర్చోండి. ఇల్లు ఏం నిల్చున్నావు? పూజ జరుగుతుంటే కూర్చోండి. చెల్లి, నువ్వు కూడా కూర్చో. కూర్చోండి చిన్నత్త గారు, కూర్చో చెల్లి. పూజలో ఎవరైనా కూర్చోవాలి కదా. వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పరేంద్రాచార్య పురోగమే సర్వేశ్యం బాబు, పూజ చేసింది మీరే కాబట్టి మొదటిగా దీపాలు మీరే వెలిగించండి. ఇంటికి మీకు శుభం కలుగుతుంది. ఆ తర్వాత టపాకాయలు కాల్చడం మొదలు పెట్టండి. అలాగే పంతులు గారు. చంద్ర, పంతులు గారికి దక్షిణ ఇచ్చి మన డ్రైవర్తో చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమను. అలాగానే. రండి పంతులు గారు. సామాన్య, శామ్ నీతో ఏదో మాట్లాడుతుందంట. నువ్వు మాట్లాడొచ్చేసి మీరండి చిన్నాయనమ్మా. చూసావా, నువ్వు కూర్చోవాలి అనుకున్న చోట కూర్చోలేకపోయావు. ఆ తల్లి అనుకున్న చోటే నువ్వు కూర్చున్నావు. అమ్మవారు నన్ను బావ పక్కన కూర్చోబెట్టాలి అనుకున్నారు, కూర్చోబెట్టారు. దేనికైనా రాసి పెట్టుండాలి సామాన్య. నా భర్త బావని అని రాసి పెట్టుంది. నీకెవరిని రాసి పెట్టుందో? నేను మాట్లాడాల్సిన మాటలన్నీ ఆ సమంత నన్ను అనేలా చేసుకున్నాను. అంతా మూగోడు వల్లే. చచ్చిపోతానన్న భయంతో అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నా బతుకేంటిలా అయిపోయింది. సామాన్య, జయంతి అంటే నీకేమైనా మతిపోయిందా? అరే, చీర కోసం అంతంత రాద్ధాంతం చేస్తావా? నీ మీద అత్తయ్య గారికి కోపం వస్తే ఏం జరుగుతుందన్న విషయం ఆలోచించావా? అరే, ఇక్కడ దాకా ఎంత కష్టపడొచ్చాం.
గమ్యం చేరుకునే సమయం దగ్గర పడుతుందనేసరికి ఇలా ప్రవర్తిస్తున్నావే? ఇదంతా నేను చేయడానికి కారణం ఆ దయ్యంగాడు. పూజలో కూర్చుంటే చంపేస్తానని బెదిరించాడు. చాలే ఊరుకో సామాన్య. దెయ్యం వచ్చింది, బూజు కరిచింది అని చిన్న పిల్లల్లా మాట్లాడుకు. ఇంత పెద్ద పని చేసి చిన్న చిన్న కారణాలు చూపించి తప్పించుకోవాలని చూడుకు. ఏంటి ఇవి చిన్న చిన్న సాకులా? వాడొచ్చి నన్ను కొట్టేస్తున్నాడు. సామాన్య, నీకు ఆపు. హ, నేను చెప్పేది నిజం జయంతి ఆంటీ. ఓ, అదే నిజమైతే అత్తయ్య గారు నీతో మాట్లాడినప్పుడు నువ్వు కూర్చోడానికి ఎందుకు ఒప్పుకున్నావు, ఎందుకు కూర్చున్నావు? అంటే ఆ దయ్యంగాడు సూర్యతో కలిసి పూజ చేస్తే చంపేస్తానని చెప్పాడు. ఊరికే కూర్చుంటే వదిలేస్తానన్నాడా? ఎగ్జాక్ట్లీ ఆంటీ. ఎగ్జాక్ట్లీ లేదు, పాడు లేదు. ఇంకోసారి అక్క మాట విన్నావంటే ఊరుకొని చెప్తున్నాను. చిచి, నేనెందుకు వింటాను? నాకు మీరు ముఖ్యం. గ్రాండ్మా నా మీద ఇంకా కోపంగా ఉన్నారా? నేనేదో చెప్పి సర్ది చెప్తానులే. హ, అమ్మయ్యా. అప్పుడే కుదుట పడుకు. ఇంకోసారి ఇలాంటివి చేసావంటే అప్పుడు నేను చెప్పినా ఆవిడ క్షమించదు. ఇప్పుడు కూడా నేను కావాలని చేయలేదు జయంతి ఆంటీ. అసలు ఆ దయ్యంగాడే. అబ్బా, మళ్ళీ అదే మాట అంటున్నావు. ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను. ఆ, ఏంటి చెల్లి, సామాన్యని బెదిరిస్తున్నావా? ఏమా సామాన్య, చెల్లి నువ్వు చేసింది తప్పంటుందా? ఏం కాదు సామాన్య, ఉన్న విషయం ఏంటో బయటికి చెప్పడమే కరెక్ట్. ఆ మాటలు విన్నావంటే ఇక నిన్నెవ్వరూ బాగు చేయలేరు. చెల్లిదారిలో నడిచావంటే ఇక జీవితాంతం నోరెత్తకుండా ఇంటి పని వంట పని చేసుకుంటూ మాలా బతకాల్సిందే. అక్క మాటలు నమ్మావంటే నీ కోరికలు తీరవు. కోరికలు తీర్చుకోవాలి, ఆత్మాభిమానాన్ని వదులుకోకూడదు సామాన్య. నువ్వు ఇలాగే ఉండు, మారేవంటే అంతే. మోరకపోతే నువ్వుండవు. నేనుంచుతాగా చెల్లి. అది జరగదుగా అక్క. నీ గురించి నేను కూడా అదే అనుకుంటున్నానుగా చెల్లి. అబ్బబ్బబ్బబ్బా, జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, కాపండి. నువ్వెవరు మాట వింటావు చెప్పు. మీ మాటే. ఆ, నా మాట వినవా? రాజీ ఆంటీ ప్లీజ్, నాకు అసలే తల పగిలిపోతుంది. నన్ను వదిలేయండి ప్లీజ్. అర్థమైందిగా? నా కోడలు. నువ్వు కాసేపు పడుకోమ్మా, తలనొప్పి తగ్గిపోతుంది. సామాన్య, నువ్వు నా మాట వింటావని నాకు తెలుసులే. టీ తీసుకురానా? వద్దు రాజీ ఆంటీ. తలనొప్పి అన్నావు కదమ్మా. పడుకుంటే తగ్గిపోతుందిలేండి. సరే పడుకోమ్మా. ఇదిగో, మాట మాత్రం చెల్లి చెప్పింది వింటున్నట్టే విని నా మాట వినాలి, సరేనా? పడుకో. ఒరే మూకుడు! చీర విసిరేసి సామాన్య కష్టపడి మాట్లాడిన మాటలు తలుచుకుంటుంటే నవ్వాగట్లేదు. ఏం చెప్తున్నారు చింతాతయ్య? దాని మొహంలో నెత్తురు చుక్కు కూడా లేదంటున్నాడమ్మా. అది నిజమే చింతాతయ్య, జరుగుతుంది చూస్తూ కూడా ఏం చేయలేక తెల్ల మొహం వేసింది. ఇప్పుడు చింతాతయ్య, దాని జుట్టు నాకు కరెక్ట్ గా దొరికింది. రంగడంటేనే సామాన్య వణికిపోతుంది. అవునమ్మా, ఇలాంటప్పుడే సామాన్య చేత నిజాలన్నీ చెప్పించాలి. చెప్పిద్దాం చింతాతయ్య, సామాన్యునిగా వదిలేదే లేదు. వదలం రంగడు, నువ్విలాగే మాకు హెల్ప్ చేయాలి. ఆ తర్వాత నీ ఒరిజినల్ గెటప్ అమ్మమ్మకి చూపిస్తాను. అప్పటి వరకే నీకు కష్టాలు. అమ్మ శ్యామ్, రంగడితో పని అయిపోయిన తర్వాత కూడా రంగడు ప్రాణాలతో ఉన్నాడని తెలియకపోతేనే వాడి లైఫ్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అప్పుడు వాడు ఊళ్ళో కూడా హాయిగా బతుకుతాడు. నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు నమ్మడానికి లేదు. రంగడు బతుకున్నాడని తెలిస్తే వాడి మనుషులతోనైనా రంగని చంపించాలని చూస్తాడు. నువ్వు చెప్పినట్టే చేద్దాం చింతాతయ్య. అలాగేనమ్మా. అవును, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సామాన్యాన్ని భయపెట్టడమే చింతాతయ్య. తండ్రి కూతుర్ల మొహాల్లో భయమే ఉండాలి. ఈ మూగోడేంటి దయ్యమై నాతో ఆడుకుంటున్నాడు? వాడిష్టం వచ్చినట్టు నా చేత చేయిస్తున్నాడు. మా డాడ్ కూడా ఎప్పుడు నా మీద ఒక దెబ్బ కూడా వేయలేదు. అలాంటిది వాడు నన్ను పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ఇలానే కంటిన్యూ అయితే పులిలా ఉండే నేను పిల్లినైపోతాను. నో నో
అలా కాకూడదు. వెంటనే ఈ విషయం డాడ్కి చెప్పాలి. దయ్యమై వచ్చి నాకు చుక్కలు చూపిస్తున్నాడు డాడ్. ఆడపిల్ల నన్ను జాలి కూడా లేకుండా కొడుతున్నాడు డాడ్. వాడు నన్ను భయపెట్టి బెదిరించి వాడు చెప్పిన పని చేయించి గ్రాండ్ మా వాళ్ళకి నా మీద కోపం వచ్చేలా చేస్తున్నాడు డాడ్. గ్రాండ్ మా దగ్గర నా వాల్యూ మొత్తం తీసేస్తున్నాడు. ఇదే కంటిన్యూ అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏంటి డాడ్, ఆ దయ్యం గాడు నన్ను ఇక్కడ కొడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అని చెప్తుంటే అంటావేంటి? నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు బేబీ. ఏమైంది డాడ్? ఆ దయ్యంగాడు నా దగ్గర కూడా వచ్చాడు బేబీ. నీ దగ్గరకు వచ్చాడా? ఏం చేశాడు? ఏం చేశాడంటే నన్నే కొడతావా? అసలు నన్ను చూస్తే నీకు భయం కదరా? ఆ భయంతో నా చేతుల్లో చచ్చావు. నేను పొడిచిపడి చంపారు కదరా? ఇంకా నీకు బుద్ధి రాలేదా? దెయ్యమై నాతో ఆడుకుంటావా? మళ్ళీ వచ్చావంటే నేను అది బేబీ జరిగింది. ఒక విలనైన భయం లేకుండా, వాడిని చంపారన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు బేబీ. మిమ్మల్ని కూడా కొట్టేస్తున్నాడంటే అసలు వాడిని ఏం చేయగలను డాడ్? భయపడక బేబీ, ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి తాయెత్తు విభూతో తీసుకొస్తాను. అయ్యో డాడ్, వాడి దగ్గర తాయెత్తులు పనిచేయవు. నేను మసీదులో మంత్రించి ఇచ్చిన విభూదిని వాడి మీద చల్లా. అది ఒక్కసారి మాత్రమే యూజ్ అయింది, మళ్ళీ అది పనిచేయడం లేదు. వాడు చాలా పవర్ఫుల్ డెవిల్ డాడ్. నేను వాడికన్నా శక్తివంతమైన మాంత్రి దగ్గరికి వెళ్తాను. సొల్యూషన్ నేను తీసుకొస్తాను బేబీ, డోంట్ వరీ. ఐ హోప్ ఓన్లీ యూ డాడ్. షూర్ బేబీ, షూర్. ఒళ్ళంతా నెప్పులుగా ఉంది బేబీ. ఐ కాల్ యూ లేటర్ బేబీ. ఓకే డాడ్, టేక్ కేర్. రే రంగడగా, నీకోసం ఒక మాంత్రికుని వెతుకుతాను రా, వెతుకుతా. చిన్నాయనమ్మా,
ఈ రోజుతో అమావాస్య పూర్తయిపోతుంది. రేపటి నుంచి మీరు మాట్లాడొచ్చు. మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, మీ మాటలు ఎప్పుడు విందామా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. జయంతి, అత్తయ్య గారు, పంతులు గారు చెప్పినట్టు మొదటి దీపం సమంత చేత వెలిగించు. అలాగే అత్తయ్య గారు. చెప్పడం మర్చిపోయాను, తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించు. టపాసులు అవి జాగ్రత్తగా కాల్చుకోండి. అలాగే నాయనమ్మా. సామాన్య, సూర్య, నువ్వు ముందు ఆ దీపాలు వెలిగించండి. అలాగే జయంతి ఆంటీ. అదేంటి అన్నయ్య సామాన్యులు మొదటి దీపం వెలిగించడం ఏంటి? పంతులు గారు పూజ చేసిన వాళ్లే మొదటి దీపం వెలిగించాలని చెప్పారు, మర్చిపోయావా? చేస్తే అన్నయ్య ఫ్రెండ్ చేయాలి, లేదా నేను సామాన్య చేయాలి. ఆయన అలాగే అంటారు. సామాన్య, ఏం పర్వాలేదమ్మా, శామ్ అక్కర్లేదు, నువ్వే వెలిగించు. తనెలా వెలిగిస్తుంది పిన్ని? పంతులు గారు ఏమైనా సరదాగా చెప్తారా? ఆ నియమం ఉండబట్టే కదా చెప్తారు. నియమం తప్పితే అపచారం అవుతుంది, అమ్మవారికి కోపం వస్తుంది. అంతవరకు తెచ్చుకోవడం అవసరమా? బాగా చెప్పు పద్మక్క. దానికేం తెలుసురా, నువ్వు ఊరుకో. ఇలాంటి నియమాలున్నట్టు నేనెక్కడ వినలేదు, చూడలేదు. ఈ మధ్య కొత్తగా పెట్టారేమో, ఎవరికి తెలుసు. మనకున్న వింత ఆచారాల్లాగానే ఈ కొత్త నియమాన్ని కూడా గౌరవించాలి. ఇద్దరూ కలిసి పూజ చేసిన తర్వాత ముందు దీపాలు వెలిగిస్తే తప్పే ఉంది. అసలు సమంత వెలిగించడానికి నేను ఒప్పుకోను. అసలు అదేంటి, దాని లైఫ్ ఏంటి, దాని కుటుంబం ఏంటి? అలాంటిది మన పండుగ రోజున మొదటి దీపం వెలిగించడం ఏంటి? ఓకే, నేను హర్ట్ అయ్యాను. నన్నిన్ని మాటలు అన్న చోట నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్ తీసేసుకొని వెళ్ళిపోతాను. శామ్, ఏం మాట్లాడుతున్నావు? అంత పని మాత్రం చేయకు. నువ్వు ఇక్కడ లేకపోతే దీపు నన్ను జైల్లో పెడుతుంది. అది నాకు అనవసరం. నువ్వే నాకు అక్కర్లేదనుకున్నప్పుడు నువ్వెక్కడికి పోతే నాకేంటి? అమ్మా, మాట్లాడమ్మా. ఏం మాట్లాడాలరా? అది అలాగే ఉంటుంది సూర్య, నువ్వు భయపడకు. ఏంటి భయపడకు? జైలుకి వెళ్ళేది నేనమ్మా, భయపడకుండా ఎలా ఉండమంటావు? వెళ్ళొద్దని చెప్పమ్మా. పద్మక్క, నువ్వేనా చెప్పక్క. నేను ఒకసారి మాట్లాడి ఆపాను కదా సూర్య, ఇక నా మాట వినదు. పిన్నియే మాట్లాడాలి. సరేనమ్మా, మాట్లాడకు. శాముని వెళ్ళిపోని నేనే జైలుకి వెళ్తాను. ఆహాహా, నువ్వు జైలుకు వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే శామ్ వెళ్ళకూడదు. శామ్, చెప్పు చిన్నత్త. సామాన్యన మాటలు పట్టించుకోకు, నువ్వుండు. నేను ఉండను. శామ్, మొదటి దీపం నువ్వే వెలిగించు. జయంతి ఆంటీ, నువ్వుండమ్మా. నా కొడుకు బయట ఉంటేనే కదా నువ్వు పెళ్లి చేసుకోగలవు. శామ్, నువ్వు వెలిగించు. అక్కర్లేదు, సామాన్యతోనే వెలిగించుకోండి. లేదు లేదు, నువ్వే వెలిగించు చెప్తున్నాను కదా. పోనీ వెలిగించేశాం, అంతగా బతనాడుతుంది కదా. మనస్ఫూర్తిగానే చెప్తున్నావా చిన్నత్త? ఆ, నిండు మనసుతో చెప్తున్నాను, వెలిగించు. నువ్వు అడిగావు కాబట్టి ఉంటున్నాను. నువ్వు చెప్పావు కాబట్టి మొదటి దీపం వెలిగిస్తాను చిన్నత్త. ఆ, వెలిగించు. ఇదిగో అమ్మా, అగ్గి పెట్టే. ఆ